హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కేఎస్కే ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈరోజు అయితే మనకు తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది. సో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన రెండో విడతకు సంబంధించిన ఇండ్లు అయితే మంజూరు తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా 2,50,000 మందికి దీనికి సంబంధించిన ఇళ్లను శాంక్షన్ చేయడం జరిగింది అన్నట్టు. ఈ యొక్క రెండో విడతలో ఎవరి పేరు ఇస్తున్నారు అనేది L1 పేరులో మీ పేరు కనుక ఉంటే జాబితాలో ఉండాలి. దానికి సంబంధించిన వెబ్సైట్ లింక్ అయితే నేను కింద ఇచ్చాను. ఇక్కడ చూసుకుంటే అది లింక్ అయితే ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు డైరెక్ట్గా సెర్చ్ అయితే చేసుకోవచ్చు అన్నట్టు. సో L1 ఉందా L2 ఉందో చూసుకోవచ్చు అన్నట్టు. చూసుకున్న తర్వాత మీకైతే దీనికి సంబంధించిన వెబ్సైట్ అయితే నా స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీరైతే ఏం చేస్తారంటే, ఈ మధ్య వెరిఫికేషన్లో భాగంగా మీ యొక్క పేరు అయితే L1లా L2లో L3లో ఉందో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. L1 జాబితాలో కనుక మీ పేరు అనేది ఉంటే అప్పుడు ఎటువంటి హౌస్ లేకపోయినా, ఒకవేళ ఉండి ఆ చిన్న ఇల్లు అయి ఉంటే, లేదా పెంకుటిల్లు అయి ఉండి, లేదా గుడిసె అయి ఉంటే, అలాంటి వారికి మొదటి విడతగా ఇవ్వబోతున్నట్లు మనకు తాజా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందన్నట్టు. ఇందులో వికలాంగులు మరియు వితంతులకు అయితే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు అధికారులు మనకైతే దీనికైతే ప్రభుత్వం అయితే వ్యక్తం చేసింది. ఈ యొక్క తాజా అప్డేట్ అయితే మీకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. దీనికి సంబంధించిన అప్డేట్ అయితే మరో 2 రోజుల్లో మీకైతే విడుదల చేయబోతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. అలాగే తెలంగాణలో ఒకవేళ ఒక 50,000 మందికి లబ్ధి అనేది చేకూరేలా చేయబోతున్నట్లు, అనగా ఒక 50,000 మందికి 2 లక్షల ఆర్థిక సాయం చేయబోతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందన్నట్టు. దీనికి సంబంధించిన మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన రూపే అంటే మనకు ఇల్లు పథకానికి తీసుకోవడం జరిగింది. అంటే ఇప్పటివరకు ఇందిరమ్మ ఇల్లు తీసుకున్నవారు, అలాగే లబ్ధిదారులకు ఇల్లు అనేది లేకుండా ఉండి వారికి 5 లక్షల రూపాయలు సాయం చేయబోతున్నారు. అలాగే పునాది మరియు బేస్మెంట్ అనేది గట్టిగా ఉండదనుకోండి, వారికి అయితే మనకు పైన స్లాబ్ రేకులు లేదా మనకు తాటాకులు వేసుకుంటారు, వాళ్ళ కోసం అయితే రూఫే ప్లాన్ కింద స్లాబ్ పోసుకోవడానికి కొద్దిగా అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో 5 లక్షల వరకైతే సంబంధించిన సాయం అయితే చేయబోతున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక 500 మందికి చొప్పున, అంటే నియోజకవర్గంలో 500 మంది చొప్పున మనకు దాదాపు 50,000 మందికి లబ్ధి పొందే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. సో గైస్, అలాగే మీకు లిస్ట్ అనే లింక్ అనేది కింద ఇచ్చాను కదా, లింక్ అనేది ఓపెన్ చేసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది. సో లింక్ ఓపెన్ చేసిన మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, సెర్చ్ బై దాంట్లో మనకు మీ యొక్క ఫోన్ నెంబరు లేదా ఆధార్ కార్డ్ నెంబరు, మీరు అప్లై చేసుకున్నప్పుడు ఇచ్చిన రిసీవ్ నెంబరు ఏది ఉందో ఆ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వన్స్ అక్కడ ఆ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు నేను అయితే ఒక నెంబర్ అయితే ఎంటర్ చేస్తాను సెర్చ్లో. ఇక్కడ మొబైల్ ఆధార్ నెంబర్ నేను ఎంటర్ చేసి ఇప్పుడు చూస్తాను. గైస్, ఇప్పుడు చూస్తారు కదా, ఇక్కడ నా నెంబర్ అయితే ఎంటర్ చేయండి, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. మనకు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఈ విధంగా వస్తుంది. లిస్ట్ అయితే చూసుకుంటే ఇక్కడ మీ అప్లికేషన్ నెంబరు, డిస్టిక్, అలాగే ఆధార్ నెంబరు, అలాగే సర్వే నేము, అలాగే అప్లికేషన్ నేము, మండలు, మొబైల్ నెంబరు, ఐఎఫ్సి కోడ్, సప్లయర్, ఇవన్నీ వస్తాయి. మీకు రేషన్ కార్డ్ నెంబర్తో కూడా సెర్చ్ చేసుకోవచ్చు అంట. వన్ సెర్చ్ చేసుకున్న తర్వాత మనకి లిస్ట్లో చూసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మీ నేమ్ అనేది L1లో ఉందో L2లో ఉందో చూసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ మీరు చూసుకుంటే నా లిస్ట్ అయితే L1లో ఉంది. L2లో L3లో ఏ విధంగా ఉంటుందో ఇక్కడ మీ లిస్ట్ అనేది L1లో L2లో L3లో ఉందో చెక్ చేసుకోండి. వన్స్ మీకు L1లో లిస్ట్లో కనుక మీ నేమ్ అయితే ఉంటే మీకు ఖచ్చితంగా మీకైతే ఇందిరమ్మ ఇల్లు కింద అమౌంట్ అయితే రావడం జరుగుతుంది, శాంక్షన్ కూడా చేయడం జరుగుతున్నట్టు. సో ఈ విధంగా మీరైతే మీ యొక్క లింక్ అనేది ఓపెన్ చేసుకొని మీ యొక్క అప్డేట్ అయితే తెలుసుకోండి. గైస్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై